నిర్మల్ జిల్లా ముథోల్ గ్రామ పంచాయతీ కార్మికులకు సకాలంలో ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో విధులకు హాజరు కావడం లేదు. దీంతో 2 రోజుల నుంచి గ్రామంలో చెత్త సేకరణ ఆగిపోయింది. గ్రామంలో చెత్త సేకరణ నిలిచిపోవడంతో గ్రామ సర్పంచ్ రాజేందర్ రంగంలోకి దిగి ట్రాక్టర్ నడుపుతూ చెత్తను సేకరిస్తున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో మధ్య గ్రామ పంచాయతీలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమ జీపీకి దాదాపు 60 లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీకి 8 నెలల నుంచి సెంట్రల్ ఫండ్స్ లేవు. ఆ తర్వాత 4 నెలల నుంచి స్టేట్ ఫండ్స్ కూడా లేవు. స్టేట్ సెంట్రల్ ఇద్దరి మధ్యలో గ్రామ పంచాయతీ నలిగిపోతున్నాయి. గ్రామ పంచాయతీలో ₹1 కొత్తలు కూడా లేవు. వర్కర్లకు జీతాలు లేవు, డీజిల్ పైసలు లేవు. 6 నెలల నుంచి బిల్లులు కొడితే కూడా 4 నెలలు పడతలేవు. అనఫిషియల్ ఫీజులు పెడుతున్నారు. వర్కర్లు అందరూ పని మానేసి జీతాలు ఇచ్చేవరకు పనికి రామని చెప్పేసి 5 రోజులైన వర్కర్లు